రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలని సంతృప్తిపరిచే విధంగా ఉందన్నారు. సూపర్ 6 ఏమైందని అడుగుతున్న బొత్సకి సూపర్ 6లో 2 హామీలు ఆల్రెడీ నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాల్లోకి వెళ్లి అడిగితే సూపర్ 6 గురించి ప్రజలే చెప్తారన్నారు. వైసీపీ హయాంలో 2,000 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలు చేయడానికి 5 ఏళ్లు పట్టిందని, సంవత్సరం పూర్తవక ముందే 2 హామీలు నెరవేర్చిన తెలుగుదేశం ప్రభుత్వంపై సిగ్గు లేకుండా అసెంబ్లీలో వైసీపీ నాయకులు ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, చీపురుపల్లి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బడ్జెట్ నిన్న వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళని ఎప్పుడు చెప్తుంటారు, కానీ విని ఎరిగినటువంటిది 3 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఇది చాలా అది ఆయనకే చెందుతుంది. ఏం మీకు కనిపించట్లేదా? ప్రతి పల్లెటూరులో 4,000 రూపాయలు అంతుందా లేదు నెలకి? రేపు ఆదివారం కాబట్టి, ఈవేళ శనివారం ఫస్ట్ కాబట్టి వచ్చేసింది కదా. మన దగ్గర కోడ్ ఉంది కాబట్టి మనం ఎవరం బయటకు వెళ్ళలేదు. ఈవేళ కోడ్ లేనటువంటి జిల్లాలకు ముఖ్యమంత్రి గారు వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. మీరు 2,000 3,000 చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు బంగిరారు. నేను మాట్లాడుతున్నారు అక్కడ మళ్ళీ సిగ్గు లేకుండా అసెంబ్లీలో 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు బంగిరారు. అడ్డం కూడా లేదు. ఇప్పుడు పరుగులు పెట్టించి వచ్చిన వెనకాలే ఆయన జూన్ 1st వీక్లోనో జూలై 1st వీక్లోనో గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపున 4,000 రూపాయలు ఇచ్చారా లేదా? ఫైనాన్షియల్ ఇయర్ మమ్మల్ని గెలిపించి మా గవర్నమెంట్ కానీ వస్తే ఏప్రిల్ మే జూన్ ఇస్తామన్నారు. అది 3,000, ఇది 4,000, 7,000 ఇచ్చామా లేదా జూలై 1st ఏం మాట్లాడతారు? నిన్న దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఏదో మాట్లాడాలి కాబట్టి మరి ఆ అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో పెద్దలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అవేవో కావు కేకలే తప్ప ఈవేళ పెన్షనే కాకుండా సిలిండర్ ఇచ్చామా లేదా? 6లో 2 అయిపోయాయి కదా. రైతుకి 1,600 కోట్లు మీరు బకాయిలు పెట్టారు. రాగానే 1,600 కోట్లు వాళ్ళు తీసుకున్న దానికి మేము డబ్బు ఇచ్చాం. మేము వచ్చిన తర్వాత తీసుకున్న దానికి 24 గంటల లోపు డబ్బు ఇచ్చాం. మీకు మాట్లాడడానికి సందు లేదు. ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు. ఇవాళ తల్లి దీవెన ఈ అకాడమిక్ ఇయర్లో జూలై లోపల ఇస్తామన్నారు. సిలిండరు, పెన్షను, తల్లి దీవెన 3 అయిపోయినాయి. అన్నదాత సుఖీభవ దానికి కూడా ప్రత్యేకంగా డబ్బు పెట్టి 3 విడతల్లో ఇస్తామని చెప్పేయడం జరిగిపోయింది. 3 విడతల్లో వచ్చి రైతుకు చేరుతుంది 20,000 రూపాయలు కూడా. అలాగే ప్రాసెస్లో ఉంది ఆర్టీసీ. అందుకోసం మీకు మాట్లాడడానికి ఏం అవకాశం లేదు. గత 5 సంవత్సరాల్లో కుంటుపడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ మహారాష్ట్రతోనో గుజరాత్తోనో కాంపిటీషన్కి వెళ్ళేటటువంటి పరిస్థితిని సమానంగా తీసుకొచ్చేటటువంటి దమ్ము, సత్తువ, ఆలోచన చేయగలిగినటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు చేస్తారు అనేటటువంటిది. అందువల్ల నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట. ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి చిన్న రాష్ట్రం అయినప్పటికి కూడా మరి పర్సంటేజ్లో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా
సంక్షేమంకి అభివృద్ధికి పెద్దపీట వేశారు అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల ఏవో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాము అని చెప్పి అక్కడ లోన ఒకటి మాట్లాడి బయటకు వచ్చి మేము అపోజిషన్లో ఉన్నాం మాట్లాడాలనే పద్ధతిలో ఎవరైనా అపోజిషన్ లీడర్స్ మాట్లాడాలి తప్ప మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మాత్రం కనీ విని ఎరిగినటువంటి రీతిలో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి అన్ని విధాలుగా సహకరిస్తుంది.